హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించిన టెట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని అయితే ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఏపీ టెట్ జూలై 2024 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ని అయితే మీరైతే పొందడానికి అవకాశం ఉంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు స్క్రోలింగ్ టెక్స్ట్ని అయితే చూడొచ్చు. క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జామినేషన్స్ అని అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని చూసినట్లయితే ఇక్కడ పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూలై 2024 అభ్యర్థులకు సూచనలు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 3/10/2024 నుంచి 21/10/2024 వరకు ప్రతిరోజు 2 సెషన్లో జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకు మొదటి సెషన్ చూసుకున్నట్లయితే ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు అయితే జరుగుతుంది. అలాగే రెండో సెషన్ చూసినట్లయితే మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇంకా అభ్యర్థులు ఇంతవరకు ఎవరైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సత్వరమే తమ హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన షెడ్యూల్ని అయితే క్లియర్గా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వాటిని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే అభ్యర్థులు పరీక్ష సమయానికి 1.5 గంటల ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం 9:30 తర్వాత అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత మాత్రమే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల్లోకి అయితే అనుమతించడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లాలో విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సహాయక కేంద్రం అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సహాయ కేంద్రానికి అయితే ఫోన్ చేసి అయితే మీరు మీ సందేహాలను అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ టెట్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో అభ్యర్థులందరూ తప్పనిసరిగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ని అయితే తీసుకుని వెళ్ళాలి. మీ యొక్క గుర్తింపు కార్డు, ఇక్కడ ఆ కార్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి మొదలగునవి అయితే మీ యొక్క ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. వీటితో పాటు మీ యొక్క హాల్ టికెట్. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి జిల్లా విద్యాధికారి స్క్రైబ్ని అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. స్క్రైబ్ కేటాయించబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాలు అదనపు పరీక్షా సమయాన్ని అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా టెట్ అప్లై చేసుకునేటప్పుడు పిహెచ్ క్యాండిడేట్ కింద మార్క్ చేసుకుని అప్లై చేసినట్లయితే మీకు అదనంగా ఇక్కడ మెన్షన్ చేసిన 50 నిమిషాలు అయితే పరీక్ష సమయం అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మీలో ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అయినట్లయితే మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక్క హాల్ టికెట్ మాత్రమే తీసుకొని ఎగ్జామినేషన్స్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనట్లయితే ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన అభ్యర్థిపై ఇక్కడ మెన్షన్ చేసిన యాక్ట్ 1997 కింద ఎవరైతే మాల్ ప్రాక్టీస్కి పాల్పడతారో వారిపైన చట్ట ప్రకారం అయితే చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరు సెల్ ఫోను, ట్యాబు, ల్యాప్టాప్, కాల్కులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే తీసుకొని అయితే వెళ్ళకూడదు. అలాగే మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫోటో చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తన సరైన 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను అయితే తీసుకొని వెళ్ళి డిపార్ట్మెంటల్ అధికారిని అయితే సంప్రదించి కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క హాల్ టికెట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా పరీక్ష కేంద్రాల్లో డిపార్ట్మెంటల్ అధికారి వారి దగ్గర ఉన్న నామినల్ రోల్స్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్లో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సరైన ఆధారాలు అయితే చూపించుకొని సరి చేసుకోవచ్చు.
మీరు ఏ ఏ అంశాలనైతే సరిచేసుకోవచ్చో ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క పేరు, మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు, అలాగే పుట్టిన తేదీ, అలాగే మీ యొక్క సామాజిక వర్గం అంటే క్యాస్ట్, అలాగే మీ యొక్క జెండరు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, మీ యొక్క ఫోటో, మీ యొక్క సంతకం, మొబైల్ నంబరు, అలాగే ఆధార్ నంబర్‌లు అయితే సరిచేసుకోవడానికైతే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్లయితే మెన్షన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇక్కడ మెన్షన్ చేసిన ఆప్షన్‌లను ఎవరైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో వీటికి సంబంధించి సరైన డాక్యుమెంట్స్ అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్‌లో సబ్మిట్ చేసి మీ యొక్క ఆప్షన్స్‌ని అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడి వరకు ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.